భారీ వర్షాల వల్ల చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని, ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు చెరువు కట్ట కుంగిందని గజ్వెల్ మండలం పీడ్చెడ్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని లక్ష్మీదేవి చెరువు గతంలో ఒకసారి కుంగితే గ్రామస్తులే డబ్బులతో మరమ్మతులు చేయించుకున్నారని, మళ్లీ ఇప్పుడు కూడా భారీ వర్షం పడటం వల్ల చెరువు నుండి 8 గజాల వరకు కట్ట కుంగిందన్నారు. విషయాన్ని అధికారులకు చెప్పినా, ఇరిగేషన్ శాఖ వారికి చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కట్ట కింద సన్నకారు రైతులకు 250 ఎకరాల పంట పొలాలు ఉన్నాయని, కట్ట తెగి నీరు పారితే పంట పొలాలు నష్టపోవడమే కాకుండా ఈ నీరంతా అహ్మదీపూర్ చెరువులోకి వెళ్తాయని, ఇప్పటికే నిండుగా ఉన్న అహ్మదీపూర్ చెరువులోకి నీరు వెళ్తే గ్రామం కూడా మునిగిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఎకరాకు 1000 రూపాయల చొప్పున డబ్బులు వేసుకుని గ్రామస్తులే స్వయంగా కట్టను మరమ్మతులు చేస్తున్నారు. రైతుకు యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్న ప్రభుత్వం రైతులను రోడ్డుపైకి తెచ్చే విధంగా చేస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. గజ్వెల్ మండలం పిడిచేడు గ్రామంలో ఉన్నటువంటి పిడిచేడు గ్రామస్తులకు కల్పతరమైనటువంటి లక్ష్మీదేవి చెరువు, పిడిచేడు పెద్ద చెరువు లక్ష్మీదేవి చెరువు. ఇటు చెరువు గత మొన్న పెద్దవాళ్ళు పడ్డప్పుడు మత్తడి కూడా బుంగవడం జరిగింది. ఆ బుంగను కూడా పూర్తనికి అధికారులు ఎవరు రాకపోతే ఈ గ్రామ ఉప సర్పంచి కొంతమంది గ్రామస్తులు కలిసి ఆ సిమెంట్ సంచులు తెచ్చి ఆ బుంగను కూడా స్వయంగా మా ఉప సర్పంచ్ గారే పూడ్చడం జరిగింది. అదే ఎక్స్ సర్పంచ్ కూడా పూడ్చడం జరిగింది. అదేవిధంగా ఆ మత్తడి పూడ్చిన ఒక 5 రోజులకే కట్ట కూడా కుంగడం జరిగింది. కట్టను కూడా కుంగిందని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అధికారులు మేము తెలియజేసినట్టయితే వాళ్ళు ఎవరు కూడా ఏదో వచ్చి నామకే వాస్తే వచ్చి చూసిపోతారు. ఎట్టి మరమ్మతులు చేపట్టలేదు. చేపట్టకపోవడమే కాకుండా ఈ చెరువు కట్ట కింద ఉన్నటువంటి అందరు సన్నకారు రైతులు ఇంచుమించు 250 మంది రైతులు ఉంటారు. వేల ఎకరాలు పంట వేసిర్రు. పంటలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోవడం లేదు. 1 గంట రాత్రి మధ్యరాత్రి లైన్లో నిలబడితే కానీ ఒక్క యూరియా సంచి దొరకనటువంటి ఈ ప్రభుత్వము రైతులను రోడ్డు మీద బిచ్చగాళ్ళలాగా చూస్తున్నది. కాబట్టి రైతేసిన రాజ్యము నిలవదు, ఎద్దేసిన వ్యవసాయం ఉండదని కాబట్టి తెలుసు. కాబట్టి ప్రభుత్వం ఉండదు. రైతుల ఆగ్రహానికి కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పుట్టగతులు ఉంటాయని కూడా నేను చెప్పడం జరుగుతుంది. వెంటనే ఈరోజు మేమందరం గ్రామస్తులను స్పందించి ఎకరానికి 1000 రూపాయలు వేసుకొని అందరం కలిసి ఎకరానికి 1000 రూపాయలు వేసుకొని డబ్బులు జమ చేసి ఈరోజు స్వయంగా గ్రామస్తులే పిలిచిన గ్రామస్తులు రైతులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కలిసి ఈరోజు కట్ట మరమ్మతులు జరుగుతుంది. మీ కళ్ళ ముందు చూస్తున్నారు కాబట్టి మీరు ఇది గమనించాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేస్తుందో మేము తెలియడం లేదు. మేము ఫోన్ చేస్తే దాటేస్తున్నారు, మాటలు దాటేసి ఏం కాదులే అది ఉంటేలే అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి మీ మీడియా ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేసి మా పిడిచేడు చెరుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోవడం జరుగుతుంది. రైవేలి మండలం సిద్దిపేట జిల్లా ముందాల భూమ పోయింది. ఆ భూమ కట్టలేదు. కట్టకపోతే కూడా రైతులు మేము కట్టుకున్నాము. కట్ట తర్వాత 25 రోజులు కట్ట ఊగిపోయింది. ఊగిపోయి వరకు 25 టేపులు పోసినాము. మళ్ళీ అప్పుడు కదా ఊగిపోయింది. మళ్ళీ ఊగిపోయింది. మళ్ళీ ఎంత 25 టేపులు పోసినాము. అంతే ఎకరానికి 1000 రూపాయలు వేసుకున్నాము. ఇలా మట్టి పోస్తున్నాము. మళ్ళీ సెల్వేలుగా దొయ్యి ఉన్నది. ఆ దొయ్యి నాయ ఉన్నది. అలా అయిపోయేటట్టు ఉన్నది. అంతే.